హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను ఇండియా నుంచి యూఎస్ కి నా ఫ్లైట్ ని 35,000 రూపీస్ కి బుక్ చేసిన. అసలు ఆ రేట్ కి ఎట్లా బుక్ చేసినా ఏంది అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన. ఆ వీడియోని ఐ బటన్ ఇంకా కింద డిస్క్రిప్షన్ లో పెడతా, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. షార్ట్ లో మాట్లాడితే నేను ఆల్మోస్ట్ 4 months కి ముందే ఫ్లైట్ ని బుక్ చేసిన, సో నాకు ఆ రేట్ కి వచ్చింది. సో ఇట్లా ముందే బుక్ చేసుకుంటే ఓకే, బట్ ఆల్రెడీ మనం పీక్ టైం దగ్గరలో ఉన్నాం, రేట్లేమో ఎక్కువ అవుతున్నాయి. సో ఈ పీక్ టైమ్ లా మనం మంచి డీల్స్ ఎట్లా వెతకాలి, చీప్ గా ఫ్లైట్స్ ఎట్లా బుక్ చేసుకోవాలో చెప్తా. అసలు మనం ట్రావెల్ చేయడానికి బెస్ట్ ఫ్లైట్స్ ఏందో ఆల్రెడీ ఒక వీడియో చేసిన. ఆ వీడియోని కూడా ఐ బటన్ ఇంకా కింద డిస్క్రిప్షన్ లో పెడతా, అవసరం పడితే చూడండి. సో చీప్ ఫ్లైట్స్ గురించి మాట్లాడితే మన ఫస్ట్ ఆప్షన్ గూగుల్ ఫ్లైట్స్. గూగుల్ ఫ్లైట్స్ అని కొట్టి ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. ఈ పేజ్ ది డైరెక్ట్ లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో కూడా పెడతా. ఫస్ట్ ఈ రౌండ్ ట్రిప్ ని 1 way కి చేంజ్ చేయండి. ఈడ ఫ్రమ్ లొకేషన్ లా నా ఐపీ అడ్రస్ ని యూజ్ చేసుకొని ఆటోమేటిక్ గా హైదరాబాద్ అని చూపించేస్తున్నారు. టూలనేమో మీరు పోయే ఎయిర్పోర్ట్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డేట్ కోసం క్లిక్ చేయగానే ఇట్లా క్యాలెండర్ వస్తుంది. ఈ క్యాలెండర్ లా అన్ని రోజులకి ఏ రోజు ఏ రేట్ ఉంది, ఆ డేట్ కి అవైలబుల్ ఉన్న బెస్ట్ రేట్స్ ఏందో చూపిస్తుంది. మంచి రేట్స్ ఉన్నాయి, ఇట్లా గ్రీన్ కలర్ లో హైలైట్ అవుతాయి. సో ఇక్కడ మన కేసులా ఆగస్టు మంత్ లా 29, 30 అండ్ 31st కి తక్కువ రేట్స్ ఉన్నాయంట. సో మనం డేట్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేయగానే మనకు అవైలబుల్ ఉన్న చీప్ ఫ్లైట్స్ ది లిస్ట్ వచ్చేస్తుంది. ఈడ ఎక్స్పాండ్ చేసి ఫ్లైట్ డీటెయిల్స్ చూడొచ్చు. అసలు ఎన్ని స్టాప్స్ ఉన్నాయి, ఎంతసేపు లే ఓవర్ ఉంది అని చెక్ చేసుకోవచ్చు. ఈడ ఫ్లైట్ సెలెక్ట్ చేసుకున్నాక మనకి అవైలబుల్ ఉన్న బుకింగ్ ఆప్షన్స్ చూపిస్తుంది. ఇక్కడ ఏవి పడతావి థర్డ్ పార్టీవి సెలెక్ట్ చేసుకోకండి, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ని ప్రిఫర్ చేయండి. వేరేవి ఏమన్నా ఈ లిస్ట్ లో మీకు తెలిసినవి ట్రస్టెడ్ అని అంటే ఓకే, ఏవో తెలియనివి వేస్తే తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు సర్వీస్ మంచిగా ఉండకపోతే బిస్కెట్ అవుతుంది. డైరెక్ట్ హైదరాబాద్ టు యూఎస్ పెడితే కొన్నిసార్లు ఇది బెస్ట్ ఫ్లైట్స్ ని చూపించకపోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ముంబై నుంచి మనకి యాక్చువల్ జర్నీ స్టార్ట్ అవుతుంది, బట్ ముంబై వరకు పోవడానికి ఇది ఎక్స్ట్రా ఫ్లైట్స్ ఎక్కి 14 hours లే ఓవర్ లో వెయిట్ చేయమని సజెస్ట్ చేస్తుంది. మనం ఈ డొమెస్టిక్ ఫ్లైట్ ని మనకి కన్వీనియంట్ గా వేరే దగ్గర కూడా బుక్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ లొకేషన్ లా ఇండియాలో ఉన్న అన్ని పెద్ద ఎయిర్పోర్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. లైక్ హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, ఇంకేమైనా ఉంటే అన్ని పెట్టేసేయండి. ఇట్లా ప్లస్ మీద కొట్టి మల్టిపుల్ ఎయిర్పోర్ట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మేజర్ ఎయిర్పోర్ట్స్ నుండి అవైలబుల్ ఉన్న చీప్ ఫ్లైట్స్ చూపిస్తుంది. ఈడ మన కేసులో హైదరాబాద్ అని పెట్టినప్పుడు ఒక డొమెస్టిక్ ఫ్లైట్ ని కూడా యాడ్ చేసుకొని 50,000 అని చూపించింది. ఇప్పుడు ఇట్లా ఫ్రమ్ లో మనము మల్టిపుల్ ఎయిర్పోర్ట్స్ పెడితే డైరెక్ట్ ముంబై నుంచి చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డెస్టినేషన్ లా వాషింగ్టన్ అని స్పెసిఫై చేయకుండా యూఎస్ అని ఎంటర్ చేస్తే ఇట్లా ఒక మ్యాప్ వస్తుంది. ఇక్కడ డేట్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఇట్లా ఒక క్యాలెండర్ వస్తుంది. ఇక్కడ మనం లొకేషన్ స్పెసిఫై చేయలే కాబట్టి డేట్ కింద రేట్స్ ఏం చూపిస్తలేదు. మీకు ఏదన్నా పర్టికులర్ డేట్ రోజు పోవాలి అంటే ఆ డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ నాట్ ఇక్కడ ఫ్లెక్సిబుల్ డేట్స్ కి పోయి మంత్ సెలెక్ట్ చేసుకోండి. చేసి డన్ కొడితే ఇక్కడ మ్యాప్ లో వేరే లొకేషన్ కి అవైలబుల్ ఉన్న చీపెస్ట్ రేట్లు చూపిస్తుంది. సో ఇక్కడ నేను వాషింగ్టన్ కి పోవాలి, వాషింగ్టన్ కి 70,000 అంట, న్యూయార్క్ ఏమో 50,000 అంట. ఒకవేళ మనకి న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ కి ఈ ఎక్స్ట్రా రేట్ కంటే తక్కువకు వస్తే, అంటే మన కేసులో 20,000 కంటే తక్కువకు వస్తే మనం ఇండియా టు న్యూయార్క్ పోయి న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ కి ఒక డొమెస్టిక్ ఫ్లైట్ బుక్ చేసుకొని పోవచ్చు. యూజువల్ గా న్యూయార్క్ టు వాషింగ్టన్ అరౌండ్ 7,000 రూపీస్ అవుతుంది. అంటే ఇక్కడ మన కేసులో 13,000 రూపీస్ మిగులుతున్నాయి. కొన్నిసార్లు చాలా ఎక్కువ కూడా సేవ్ అవుతుంది. సో గూగుల్ ఫ్లైట్స్ ఇది కథ. నెక్స్ట్ స్కై స్కానర్ అని ఒక జబర్దస్త్ వెబ్సైట్ ఉంది. గూగుల్లో స్కై స్కానర్ అని కొట్టి ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్ ది డైరెక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో కూడా పెడతా. ఇక్కడ కూడా 1 way కి చేంజ్ చేయండి. సేమ్ ఇంతకు ముందు లాగా ఇక్కడ కూడా హైదరాబాద్ ఆటోమేటిక్ గా తీసేసుకుంది. ఇక్కడ యాడ్ నియర్ బై ఎయిర్పోర్ట్ ఆప్షన్ టిక్ చేయండి. డెస్టినేషన్ లా సేమ్ ఇంతకు ముందు లాగా కంట్రీ సెలెక్ట్ చేయొచ్చు ఆర్ డైరెక్ట్ సిటీ కూడా ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ కూడా యాడ్ నియర్ బై ఎయిర్పోర్ట్ స్టిక్ చేస్తే సెలెక్ట్ చేసిన ఎయిర్పోర్ట్ కాకుండా వేరే ఎక్స్ట్రా ఆప్షన్స్ కూడా వస్తాయి. ఇక్కడ డేట్ దగ్గర అగైన్ ఏదైనా పర్టికులర్ డేట్ రోజు పోవాలి అంటే ఆ డేట్ సెలెక్ట్ చేసుకోండి. లేదంటే ఇక్కడ హోల్ మంత్ లకు పోయి మంత్ సెలెక్ట్ చేసుకోండి. సర్చ్ చేయగానే సేమ్ ఇంతకు ముందు లాగా ఆ మంత్ లో బెస్ట్ రేట్స్ ఇట్లా గ్రీన్ కలర్లు వస్తాయి. కావాలంటే ఇట్లా బార్గ్రాఫ్ ఏనా సర్లే ఏదో ఒకటి, కావాలంటే ఇట్లా చార్ట్ వ్యూలో కూడా మనం రేట్లు చూడొచ్చు. సో ఇట్లా రేట్ చూసి డేట్ సెలెక్ట్ చేసి సర్చ్ కొట్టండి. సర్చ్ చేయగానే మనకి ఇట్లా ఫ్లైట్స్ ది లిస్ట్ వచ్చేస్తుంది. చీపెస్ట్ ఫ్లైట్స్ సార్ట్ చేస్తే మనకు కావాల్సిన లిస్ట్ వస్తుంది. ఇట్లా ఒక ఫ్లైట్ ది ట్రిప్ ఓపెన్ చేసి ఇక్కడ ఎక్స్పాండ్ చేసి చూస్తే సేమ్ గూగుల్ ఫ్లైట్స్ లాగా ఎన్ని స్టాప్స్ ఉన్నాయి, ఎంతసేపు లే ఓవర్ ఉంది అని చెక్ చేసుకోవచ్చు. ఈ కేసులో మనం 4 ఫ్లైట్స్ షిఫ్ట్ అవుతున్నాము అండ్ ఇక్కడ ఇండిగో నుంచి టర్కిష్ ఎయిర్లైన్ కి మారుతున్నాం. సో మనం మన బ్యాగేజ్ ని సెల్ఫ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నట్టు ఇండిగో ఫ్లైట్ దిగంగానే బ్యాగేజ్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ టర్కిష్ ఎయిర్లైన్స్ దగ్గర చెక్ ఇన్ కావాలి. సో ఈ సెల్ఫ్ ట్రాన్స్ఫర్లు ఏమన్నా ఉంటే కరెక్ట్ గా చూసుకోండి. అండ్ ఇట్లా సెల్ఫ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిన ప్రతి ఫ్లైట్ కి అట్లీస్ట్ 4 hours గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ స్టార్టింగ్ పాయింట్.
కొన్నిసార్లు మనకి డైరెక్ట్ హైదరాబాద్ టు యూఎస్ కంటే కొన్ని వేరే సిటీస్ నుంచి యూఎస్కి కొంచెం తక్కువ పడుతుంది. సో మీ డెస్టినేషన్కి ఢిల్లీ నుంచి ఎంత అవుతుంది, ముంబై నుంచి ఎంత అవుతుంది, బెంగళూరు నుంచి ఎంత అవుతుంది, ఇట్లా మల్టిపుల్ సిటీస్ నుంచి చూడండి. మన హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ట్రావెల్ చేయకుండా వేరే సిటీ నుంచి ట్రావెల్ చేస్తే మనకు అరౌండ్ 11-12,000 దాకా ఎక్స్ట్రా అవుతుంది. సో మన ఇంటర్నేషనల్ ఫ్లైట్ వేరే డొమెస్టిక్ సిటీ నుంచి కనీసం 15-20,000 తక్కువ ఉంది అంటేనే అది కన్సిడర్ చేయండి. నెక్స్ట్ కాయక్. మీరు వేరే స్టార్టింగ్ పాయింట్ పెడుతున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ హైదరాబాద్ నుంచి కాకుండా ఢిల్లీ నుంచి ఉందంటే కాయక్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లో మీ డొమెస్టిక్ డెస్టినేషన్ ఎంటర్ చేసి డేట్ ఎంటర్ చేస్తే ఇక్కడ మళ్ళీ మన ఫ్లైట్స్ది లిస్ట్ వచ్చేస్తుంది. చీపెస్ట్ సార్ట్ చేస్తే మనకు కావాల్సిన లిస్ట్ వస్తుంది. ఎక్స్పాండ్ చేసి అవైలబుల్ ఉన్న బుకింగ్ ఆప్షన్స్ చూడొచ్చు. ఇక్కడ కూడా ఏమైనా ఈ లిస్ట్లో మీకు తెలుసు ట్రస్టెడ్ అంటే ఓకే. ఏవో తెలియనివి వేస్తే తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు సర్వీస్ మంచిగా ఉండకపోతే మళ్ళీ బిస్కెట్ అవుతుంది. నేనైతే లాస్ట్ 2-3 ఇయర్స్ నుండి కాయక్ నుండి బుక్ చేసుకుంటున్నప్పుడు ఈజ్ మై ట్రిప్ లేకపోతే హ్యాపీ ఫేర్స్ వాడినా. ఈడ మ్యాజిక్ ఏంటంటే మొత్తం అన్ని ట్యాక్సెస్ అండ్ కన్వీనియన్స్ ఛార్జెస్ తర్వాత రేట్ ఇక్కడ చూపిస్తుంది. ఇంకొక మ్యాజిక్ ఏంది అంటే డైరెక్ట్ మనం ఈ బుకింగ్ ప్రొవైడర్ వెబ్సైట్ నుండి చూస్తే ఎక్కువ రేట్ ఉంటుంది, కాయక్ నుండి రీడైరెక్ట్ అయితేనేమో తక్కువ పడుతుంది. డొమెస్టిక్ ఫ్లైట్స్కి అయితే మనకు కాయక్ నుంచి మంచి డిస్కౌంట్స్ వస్తాయి. ఎక్కువ టైం పెట్టి కూపన్స్ వెతికే బదులు మనం కళ్ళు మూసుకొని కాయక్ నుండి బుక్ చేసుకోవచ్చు. జస్ట్ డొమెస్టికే కాదు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్వి కూడా మనం చీప్ ఫ్లైట్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డొమెస్టిక్ బ్యాగేజ్. సేమ్ ఎయిర్లైన్స్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ కాకుండా ఇంతకుముందు చెప్పినట్టు వేరే సిటీకి డొమెస్టిక్ ఫ్లైట్ బుక్ చేస్తే లగేజ్ది కూడా కథ ఏందో చూసుకోండి. మాక్సిమం ఇండియాలో డొమెస్టిక్ ఫ్లైట్స్ వాళ్ళు 7 kgs హ్యాండ్ బ్యాగేజ్తో పాటు 15 kgs చెక్ ఇన్ బ్యాగేజ్ ఫ్రీగా అలో చేస్తారు. రిమైనింగ్ ఎక్స్ట్రా లగేజ్ ఏమన్నా ఉంటే మనం ఎక్స్ట్రా పే చేయాలి. మాక్సిమం ఎయిర్లైన్స్ వాళ్ళు యావరేజ్గా 400 నుంచి 500 రూపీస్ పర్ కేజీ తీసుకుంటారు. అంటే ఒక ఎక్స్ట్రా 23 kgs పెద్ద బ్యాగ్కి అరౌండ్ 11,000 దాకా అవుతుంది. నా రీసెర్చ్లో జస్ట్ ఎయిర్ ఇండియా వాళ్ళు 15 kgs బదులు అప్ టు 25 kgs ఫ్రీగా అలో చేస్తారు. ఎయిర్ ఇండియా వాళ్ళకి కాల్ చేసి 25 kgs కంటే ఎక్కువ లగేజ్ ఉన్నప్పుడు ఎంత ఛార్జ్ చేస్తారు అని అడిగితే 480 రూపీస్ పర్ కేజీ అని అన్నారు. అంటే ఇక్కడ కూడా ఒక పెద్ద బ్యాగ్కి అరౌండ్ 11,000 రూపీస్ అన్నట్టు. ఇండిగో వాళ్ళేమో మనం స్టూడెంట్ లాగా బుక్ చేస్తే 15 kgs బదులు అప్ టు 25 kgs ఫ్రీగా అలో చేస్తారు. నెక్స్ట్ మనకి ఇంటర్నేషనల్ ఫ్లైట్ కనెక్షన్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా వెయిట్ కూడా మనకు డిస్కౌంట్ వస్తుంది. ఎక్స్ట్రా వెయిట్ ఒకవేళ 15 kgs ఉంటే 3,000 రూపీస్ అంట, 15-30 kgs ఉంటేనేమో 6,000 అంట. సో ఒకవేళ మీకు డొమెస్టిక్ ఫ్లైట్ కనెక్షన్ కావాలి అంటే ఐ ప్రిఫర్ ఇండిగో సింప్లీ బికాస్ ఇట్లా ఎక్కువ లగేజ్ అలో చేస్తారు కాబట్టి. అండ్ ఒకవేళ పే చేసేది ఉన్నా కానీ కంపారిటివ్లీ తక్కువ పే చేయాలి కాబట్టి ఓన్లీ స్టూడెంట్ లాగా బుక్ చేస్తేనే మనకి 25 kgs ఫ్రీ బ్యాగేజ్ ఉంటుంది. సో మేక్ షూర్ యూ బుక్ ఇట్ యాజ్ అ స్టూడెంట్. ఇంతకుముందు మనం చూసిన కాయక్ వెబ్సైట్ నుంచి డైరెక్ట్ చూసుకుంటే స్టూడెంట్ లాగా సెర్చ్ చేసినా కానీ రెగ్యులర్ టికెట్స్ చూపిస్తున్నాయి. సో డైరెక్ట్ ఇండిగో వెబ్సైట్ నుంచి కానీ లేదంటే మేక్ మై ట్రిప్ లాంటి వెబ్సైట్స్ నుంచి కానీ స్టూడెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోండి. ఏదన్నా స్టూడెంట్ ఐడి అని అడిగితే బుకింగ్ అప్పుడు మన I-20 నంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. లేకపోతే తెలిసిన వాళ్ళు ఆ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ సిటీలో ఎవరన్నా ఉంటే అక్కడ వరకు లగేజ్ని ఏదైనా కొరియర్లో పంపి తర్వాత పోయి కలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు ఓపిక ఉంది అంటే మీరు బుక్ చేసుకున్న మీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఉన్న డొమెస్టిక్ సిటీ వరకు మీరు కావాలంటే బస్లనో ట్రైన్లనో కూడా పోవచ్చు. ఒకవేళ మీరు పోదాం అనుకుంటే దండం రదుతా. మీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ బుక్ చేసుకునేటప్పుడు మాక్సిమం మీరు థర్డ్ పార్టీ వెబ్సైట్ నుంచి కాకుండా డైరెక్ట్ ఓన్ వెబ్సైట్స్ నుంచి బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఎతియాద్ గురించి మాట్లాడదాం. ఎతియాద్లో స్టూడెంట్ ఆఫర్ కోసము మనం బుకింగ్ అప్పుడు STU10 అని ప్రోమో కోడ్ ఎంటర్ చేయాలి. స్టూడెంట్ మెయిల్ నుండే బుక్ చేయాలి అని మ్యాండేటరీ కాదు, జీమెయిల్తో కూడా మనం బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక మనం ఎయిర్పోర్ట్లో ప్రూఫ్ లాగా I-20 చూపిస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఖతార్ది కథ ఏంటంటే ఖతార్ వాళ్ళది స్టూడెంట్ క్లబ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. ఫస్ట్ ఈ ఖతార్ స్టూడెంట్ క్లబ్ లింక్కు పోయి స్టూడెంట్ లాగా రిజిస్టర్ కావాలి. దానికోసం అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ ఈ కాలేజ్ ఐడి సెక్షన్లో I-20 అప్లోడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రమోషనల్ కోడ్ ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మీరు రిజిస్టర్ అయిన ఈమెయిల్ ఐడికి ఒక యూనిక్ 10% డిస్కౌంట్ ప్రోమో కోడ్ వస్తుంది. ఆ ప్రోమో కోడ్ని మీరు ఫ్లైట్స్ సెర్చ్ చేసేటప్పుడు ఈ బాక్స్లో ఎంటర్ చేస్తే బుకింగ్ కోసము మీకు డిస్కౌంట్ చేసిన ప్రైసెస్ కనిపిస్తాయి. నెక్స్ట్ ఎమిరేట్స్ గురించి మాట్లాడితే మీరు బుకింగ్ అప్పుడు డైరెక్ట్ స్టూడెంట్ అనే ప్రోమో కోడ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. దీంట్లో కూడా స్టూడెంట్ ఈమెయిల్తోనే బుక్ చేయాలి అని మ్యాండేటరీ కాదు, జీమెయిల్ అకౌంట్ కూడా నడుస్తుంది. ఇక్కడ కూడా మనం ఎయిర్పోర్ట్లో చెక్ ఇనప్పుడు స్టూడెంట్ ప్రూఫ్ లాగా మనం I-20 చూపిస్తే సరిపోతుంది. థర్డ్ పార్టీ ఆఫర్స్. కొన్నిసార్లు థర్డ్ పార్టీ వెబ్సైట్స్ నుంచి బుక్ చేసుకుంటే మనకు కొంచెం మంచి డీల్స్ దొరుకుతాయి. లైక్ మేక్ మై ట్రిప్, ఈజ్ మై ట్రిప్, క్లియర్ ట్రిప్, పేటిఎం, గోఐబీబో ఇట్లాంటి వాటి నుంచి చేస్తే మనకు పేమెంట్ అప్పుడు కొన్ని కార్డ్ ఆఫర్స్ కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి. కొన్నిసార్లు ఈ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ వాళ్ళు మనం వాళ్ళ వెబ్సైట్ నుంచి బుక్ చేస్తున్నాం కాబట్టి కొన్ని ప్రోమో కోడ్స్, కూపన్స్ ఎక్స్ట్రా ఇస్తారు. సో ఇక మీరు మీ ఫ్లైట్ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత ఫ్లైట్స్కి ఏమైనా కూపన్స్ ఉన్నాయా, ప్రోమో కోడ్స్ ఉన్నాయా ఏంది అని చెప్పేసి థర్డ్ పార్టీ వెబ్సైట్లు అన్నిట్లలో ఒకసారి చెక్ చేయండి.
నెక్స్ట్ గ్రాబ్ ఆన్. మనకి కొన్నిసార్లు ఈ థర్డ్ పార్టీ వెబ్సైట్ వాళ్ళు పేమెంట్ పేజ్ అప్పుడు మనకు కూపన్స్ ఏం చూపియరు. కొన్ని ఎక్కువ డిస్కౌంట్లు వచ్చే ప్రోమో కోడ్లేమో మనకు కనిపించకుండా దాచిపెడతారు. గ్రాబ్ ఆన్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లో మనం ఈ థర్డ్ పార్టీ వెబ్సైట్స్లో అప్లై అయ్యే కూపన్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని నేను ఒక 6-7 ఇయర్స్ నుంచి వాడుతున్నా. ఈ లిస్టుల నుండి 1 by 1 అప్లై చేసుకుంటా మంచి కూపన్స్ ఏమన్నా అవైలబుల్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రావెల్ ఏజెంట్స్. మనకు ఆన్లైన్లో చూపించే రేటు బయట ట్రావెల్ ఏజెంట్స్ దగ్గర ఉండే రేటు వేరే ఉంటుంది. మనకు ఆన్లైన్లో రేట్లు రోజు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. వీళ్ళకేమో ఒక పర్టికులర్ టైం వరకు అదే రేటు కాన్స్టాంట్ ఉంటుంది. ఈ ట్రావెల్ ఏజెంట్లకి కొన్నిసార్లు మన ఆన్లైన్ రేట్ కంటే చాలా తక్కువకు వస్తాయి. అప్పుడప్పుడు ఒక 20,000 30,000 రూపీస్ దాకా కూడా వేరియేషన్ ఉంటుంది. వీళ్ళు మస్తు మందికి బుక్ చేస్తూ ఉంటారు. వీరు ఎయిర్లైన్స్ కి కొంచెం రెగ్యులర్ కస్టమర్స్ కాబట్టి వీళ్ళకి ఎక్స్ట్రా మైల్స్ లాంటివి ఉంటాయి అండ్ జర డిస్కౌంట్లు కూడా మంచిగా ఉంటాయి. కొంతమంది కమిషన్ ఎక్కువ అడుగుతారు. మీరు ఇక గట్టిగా నెగోషియేట్ చేయాలి. మీరు రోడ్ మీదకి పోయి చూస్తే ఒక 4-5 ట్రావెల్ ఏజెన్సీలు కనిపిస్తాయి. పోయి అందరినీ రేట్ అడిగి ఆన్లైన్ కంటే జర మంచి డీల్ వస్తుంది అంటే మీరు కన్సిడర్ చేయొచ్చు. తక్కువ టైం ఉంది అంటే సర్జ్ ఉంటుంది కాబట్టి కొంచెం రేట్లు ఎక్కువ అవుతాయి. సో కొంచెం ఎర్లీగా బుక్ చేసుకుంటే మంచిది. ఒకవేళ మీరు వీసా రాకముందే ఫ్లైట్ బుక్ చేసుకుంటున్నారు అంటే క్యాన్సలేషన్ ప్రొటెక్షన్ లాంటివి ఏమన్నా ఉంటే సెలెక్ట్ చేసుకోండి. మీ ఫ్లైట్ ఎంత తక్కువకి వచ్చినా కానీ మీ I-20లో ఉన్న ఎర్లియస్ట్ అడ్మిషన్ డేట్ కంటే ముందు ఫ్లైట్ బుక్ చేసుకుంటే బిస్కెట్ అవుతుంది. మీరు ఆ డేట్ కంటే ముందే పోతే యూఎస్లో దిగనియరు. సో మీ ఫ్లైట్ ఎర్లియస్ట్ అడ్మిషన్ డేట్కి తర్వాత అండ్ మీ క్లాసెస్కి ముందు ఉండేటట్టు చూసుకోండి. మాక్సిమం చాలా ఎయిర్లైన్స్కి స్టూడెంట్ ఆఫర్లు డిస్కౌంట్లు ఉంటాయి. ఒకసారి మీ బుకింగ్కి ముందు గూగుల్ మీ ఎయిర్లైన్స్ కి ఏమన్నా స్టూడెంట్ ఆఫర్స్ ఉన్నాయా లేదా చెక్ చేయండి. అప్పుడప్పుడు మనం ఫ్లైట్స్ కోసం చూస్తున్నప్పుడు కొన్ని ఎయిర్లైన్స్ వి అండ్ కొన్ని రూట్స్ వి ఇంకా ఫ్లైట్స్ ఓపెన్ అయ్యి ఉండకపోవచ్చు. లైక్ ఇప్పుడు ఒక ఫ్లైట్ ₹1,00,000 ఉంది. రేపు వేరే ఫ్లైట్ 70,000 కి కూడా రావచ్చు, చెప్పలేము. జనరల్ గా చాలా ముందు చూస్తే ఇట్లా అవుతుంది. మరీ తక్కువ టైం ఉన్నప్పుడు ఇట్లా కావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మనం ఫ్లైట్ బుక్ చేసుకోవడానికి ముందు అండ్ ఫ్లైట్ బుకింగ్ అప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా. సో దాట్స్ హౌ యూ బుక్ చీపెస్ట్ ఫ్లైట్స్. అండ్ అంతే మరి, బాయ్.